పేద ప్రజలు బజారు పాలు చేసి ఇక్కడ హాయిగా రెస్ట్ తీసుకుంటున్నావా? ఎవరు ఈ జితేంద్ర దగ్గరకు పెద్ద మొనగాడిలా మాట్లాడుతున్నావు? ఇది మొగరాస్తాల సంగతి తెలుసా? శవాల రెస్ట్ హౌస్ నా పర్సనల్ రూమ్. శవాలతోటి నీలాంటి రౌడీలతోటి తాండమ చేయించగల రుద్ర నేత్రుడు ఈ రాజా పడుగు జీవుల బ్రతుకుల కోసం ఆశాదీప వెలిగించడం కోసం ఒక మహాత్ముడి కోరిక తీర్చడం కోసమే ఈ రౌడీ రాజ్యంలోకి ఈ రాజా వెంటరయ్యాడు. అరే రాజా, నేను ఈ రౌడీ రాజకీయ సదరంగంలో సింహం లాంటి వాడిని. ఈ రౌడీ రాజకీయ సదరంగంలో ఈ జితంలో తలుచుకుంటే ఎవడు బతకలేడు. నీలాంటి మదపడే మదించడం కోసం ఒక పోలీస్ సంఘం ఎంటర్ అయింది. దాని సంగతి నీకు తెలియదు. ఎన్ని సింహాలు వచ్చినా, ఎన్ని పులులు పరిగెత్తుకు వచ్చినా, ఎన్ని పులులు పరిగెత్తుకొచ్చినా ఈ జితేంద్రకి సలాం చేసి గులాం అవ్వాల్సిందే. న్యాయాన్ని డబ్బుతో కొంటా అవినీతి ఆఫీసర్లు అంట దండలు నాకు ఉన్నంత వరకు నా చేతికి మట్టి 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 కూడా అంటదు. రే జితేంద్ర, ఆ గర్వంతో విరుగుతున్న నిన్ను నీ తమ్ముడు ఖాళీ లాంటి గాని కైలాసాన్ని పంపించడం కోసం ఒక పోలీస్ సమూహం ఎంటర్ అయ్యింది. దాని సంగతి నీకు తెలియదు. వెళ్ళి వాళ్ళతో చెప్పు. రే రాజా, నీలాంటి పిల్ల కుక్కల అరుపులకి భయపడే బజార్ రవడి కదరా జితేంద్ర. ఇటు స్టేట్ ని అటు సెంట్రల్ ని చిటికెన వేలుతో సాధించే జీతు జితేంద్ర. ఈ జితేంద్రతో పడుగుడే మఠాషే. నువ్వు జిత్తులు మారి నక్కవని నాకు తెలుసురా. అందుకే బుద్ధిగా మసలకు కాదని కాలు దువ్వితే ఏకంగా కైలాసానికి వెళ్తావు. ఇదే సెవెన్ సెన్స్. రే రాజా, నేను ఈ రౌడీ రాజకీయ సదరంగంలో సింహం లాంటి వాడిని. నన్ను చంపడం నీ వల్ల కాదు కదా. నీ బాబుల వల్లే కాలేదు. ఏ మధు, నీ ఆటపాటలతో నన్ను అలరించవే రాగినే. నేను ఆడనో చెప్పలేను, ఆడనో చెప్పలేదురా. గౌరీ గుండ గల్లి సల్లదా గిల్లి నోను పోగి గల్లిన దండ కూడదా. సంగతలే సంగతేందో ఈ సందులో ఈ ముందు నేను ఆడనో చెప్పలేను, ఆడనో చెప్పలేదురా. గౌలికి సల్లదా గిల్లి నోను పోగి గల్లిన దండ కూడదా.
నీకు నాకు ఉన్నది ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను ఏడనో చెప్పలేను గౌరీ దూడ చల్లగా పోకిరి గోరగా జడినా చేసేస్తా సింగారమంతా సిప్పట్లకే సోకెచ్చుకోవాల ఏడనో నేను ఆడనో చెప్పలేను ఏడనో చెప్పలేను గౌలిగుండ తల్లిగాడ చల్లగా గెలి పంపదీసి ఈ బుల్లెట్ కోసం వచ్చిన బుల్లెమ్మవా. మిస్టర్ వాళ్ళు ఎలా ఉంది? నా ఒళ్ళు చల్లగా ఉంది. నువ్వు కలిస్తే తాగింది కూడా వేడెక్కి ఎక్కేలా ఉంది. డార్లింగ్, కళ్ళు తాగిన కోతిలో ఏమిటా డైలాగ్స్? నా క్యారెక్టర్ కల్తీ కళ్ళు తాగే టైప్ కాదు బేబీ. నా క్యారెక్టర్ నీలాంటి అందమైన లేడీతో ఆటలాడుకునే టైపు నాది. అయితే నా టైప్ ఏంటో తెలుసా? ఏ టైపో చెప్పు. ఇంత నీలా పొగరెక్కిన వాళ్ళని జైల్లో పెట్టించడమే నా టైప్. నీలాంటి ఈ బుల్లెట్ కి ఎదురు తిరిగి జీవించలేడే ఇంతవరకు లేదు. నేను రమ్మంటే రంబా, ఊ అంటే ఉర్మిళ, సై అంటే ఫ్యార్మీ వచ్చి నా బెడ్రూమ్ లో ఉంటారు. ఏమంటావు? అయితే దాని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. చూడండి, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి. నన్ను ఇలా విసిగించడం పద్ధతి కాదంటాను. Come on! మధ్యలో ఎవడీరా? ఆ అమ్మాయికి బీట్ వేస్తుంటే బీట్ కానిస్టేబుల్ లో వచ్చి ఈ బుల్లెట్ మూడంతా పాడు చేసావు. నేనెవరో స్టేషన్కి వస్తే అక్కడంతా వివరించి చెబుతా. అమ్మాయి వెళ్ళు. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి రక్షించారు. మధ్యలో నువ్వెవడివిరా?
లేదు తీసేయ్. మధ్యలో నువ్వు ఎవడిరా ఆ అమ్మాయి బీట్ వేస్తుంటే బీట్ కానిస్టేబుల్ వచ్చి ఈ బుల్లెట్ మూడంతా పాడు చేశావు. ఏయ్ నీకు 3 నేను తెప్పిస్తా. స్టేషన్ వేసుకెళ్ళి 4 తగిలిస్తే దాని అంతటికి అదే వచ్చిందిరా 3. అది చెప్పడానికి నువ్వు ఎవడిరా? నీలాంటి మదవెక్కిన రౌడీల భర్తం పట్టడానికి, మీ ఆటలు కట్టించడానికి కొత్తగా వచ్చిన కమిషనర్ పోలీస్. ఓ వచ్చిన కమిషనర్ నువ్వేనా? మా గురించి తెలిసి ఈ భీమన్న మరిస్తావు పెట్టుకొని నువ్వు బతకాలనేనా? ఒక్క ఫోన్ చేస్తే చేస్తే బెంట్రుకు కూడా పీకలేరు. ఇప్పటి వరకు మీ కింద చేసిన అవినీతి అధికారం చూసి ఉంటారు. నేను అలాంటి వాడని కాదు. తేడా వస్తే తాట తీస్తా. మా బాస్ భీమన్నతో పెట్టుకుంటే ఒక్క ఫోన్ చేస్తే ట్రాన్స్ఫర్ అవుతావు. రే బుల్లెట్ గా ట్రాన్స్ఫర్ నాకు కొత్త ఏమి కాదు. ఇప్పటి వరకు 20 ట్రాన్స్ఫర్లు, 30 ఎన్కౌంటర్లు. అది నా హిస్టరీ. మర్యాదగా పరిగెత్తు. పరిగెత్తే అమాయకుడు కాదు ఈ బుల్లెట్. నిన్ను ఎన్కౌంటర్ చేస్తే అడిగే వాడే లేడు. అందుకే నేను పరిగెత్తనుగా. రేయ్ నువ్వు వెళ్ళినా లేపేస్తా, వెళ్ళకపోయినా కాలుస్తా. ఈ పోలీసుతో పెట్టుకుంటే నా పిస్టల్ బుల్లెట్ బలైపోవాల్సిందే. మరోసారి ఏ ఆడపిల్ల జోలైన వచ్చావని తెలిస్తే ఎన్కౌంటర్లో లేపుతా. ఇప్పుడు వెళ్తున్నా, అవకాశం నీది కాబట్టి. నీ ఇష్టం వచ్చింది చేసుకోరా. అరే ఈ అమ్మాయి ఏంటి ఎల్లమనగానే వెళ్ళిపోయింది? ఏమిటి సార్, ఏదో వెతుకుతున్నట్టున్నారు? అవును, ఏమైనా పారేసుకున్నారా? వెలకట్టలేనిది. ఏమిటో అంత వెలకట్టలేనిది? అది సరే, మీ పేరు? నా పేరు సింధు. ఇంకేం పారేసుకున్నారు? అది సరే, ఏమిటంటే దూరం చేసి మాట్లాడుతున్నారు? అయితే మరి ఎలా మాట్లాడాలో మీరే చెప్పండి. సింపుల్ గా అశోక్ అంటే చాలుగా. సరే అశోక్ గారు, ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు? సింపుల్ గా పోలీస్ అంటారు. అయితే మేము ప్రశాంతంగా తిరగచ్చు అన్నమాట. దేనికి? చూస్తున్నారుగా అండి, ఆడపిల్లని చూడగానే రౌడీ వెధవలు ఎక్కువ అయిపోతున్నారు. అందుకే మీలాంటి వారు ఉంటే నేరస్తుల గుండెలో నిద్రపోవచ్చు. సింధు, నీలాంటి చలాకైన అమ్మాయి మాట్లాడుతుంటే ఎవరి మనసైనా మర్చిపోవాల్సిందే. నిజంగానా? సరే, మీరేదో వెతుకుతున్నట్టున్నారు. అదేమి లేదు, నేను నా మనసు పారేసుకున్నా అంతే. మనసా? నేనేదో పరుసు పారేసుకున్నాను అనుకున్నాను. మీతో మాట్లాడుతుంటే నాకేం అర్థం కావడం లేదు. సరేనండి, నేను మరలా వచ్చినప్పుడు మాట్లాడతాను. సింధు, నీలాంటి అమ్మాయి నాకు అర్థంగా లభిస్తే ఎంతో బాగుంటుంది.